హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నువ్వు నా అమ్మవి కాదు, నా పాలిట రాక్షసివి అని అరిచి కోపమంతా పనిపై చూపిస్తూ 10 నిమిషాలలో అన్నీ సర్దేసి శారద పిలుస్తున్నా రానుపో అని అరిచి వేగంగా స్టెప్స్ ఎక్కుతూ రూమ్కి వెళ్ళిపోయాడు రామ్. అప్పటికే హీటర్ ఆన్ చేసిన అవని తన కోసం నైటీ తీసుకొని రామ్కి షార్ట్ టీషర్ట్ తీసి పెట్టడం చూసి వెనక నుంచి హత్తుకున్నాడు రామ్. రే, ఇలా సడన్ గా పట్టుకోకు, పడిపోతా అంటూ చేతులతో సపోర్ట్ గా కబూర్ని పట్టుకుంది అవని. అలా అన్యాయంగా మధ్యలో వదిలేసి వస్తే ఎలాగే అని రామ్ అనడంతో డ్రామా బ్యాచ్ అని తల వెనక్కి తిప్పి రామ్ చెంపపై ముద్దు పెట్టి ముందు నేను స్నానం చేసి వస్తాను అని వెళ్ళింది అవని. నైటీలో వచ్చిన అవనిని చూసి మొహం చిట్లించాడు రామ్. ఇప్పుడు శారీ కట్టే ఓపిక లేదు బాబు అని అవని పాపిటిలో కుంకుమ పెట్టుకోవడం చూసి భోజనం పైకి తెచ్చేయవే అని చెప్పి వెళ్ళాడు రామ్. రామ్ని తిట్టుకుంటూనే వెళ్ళింది అవని. ఏంటే వాడు రాడా అని శారద అడగడంతో ఓపిక లేదంట అత్త, పనుకునేశాడు అంది అవని. నిజంగానా అని శారద అనడంతో నాకేం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అని తనదైన గొంతుతో చెప్పిన అవని మాటలకి శారద అదే నిజమని నమ్మితే కూతురికి వాటర్ బాటిల్ అందించింది లక్ష్మి. గుడ్ నైట్ మా అని అవని పైకి వెళ్ళింది. ఇంకా రామ్ రాకపోవడంతో వేడికి కలర్ మారుతున్న స్కిన్ చూసుకొని బాడీ లోషన్ అప్లై చేసుకుంది అవని. అది కూడా రామ్ అరవడంతో అలవాటు చేసుకుంది. తలకెందుకు పోసుకున్నావురా అంది అవని అరుస్తూ ఇంకో టవల్ అందిస్తూ. నువ్వే తుడువు అని రామ్ తల వంచడంతో తల తుడిచింది అవని. షార్ట్ వేసుకున్న రామ్ నిద్రపోయేదానికి టీషర్ట్ ఎందుకని పక్కన వేసి అవని ఇచ్చిన భోజనం ప్లేట్ తీసుకున్నాడు. ఒకే ప్లేట్ లో తెచ్చిన ఆమె భావం అర్థం చేసుకొని అవనికి తినిపిస్తూ తను తినడం కంప్లీట్ చేశాడు రామ్. రే, ఆదివారం ఊరికి వెళతామనుకుంటా అంది అవని. ఎందుకు అన్నాడు రామ్ మొహం అంతా చిట్లించి. అత్త ఊరిలో ఉన్న గ్రామదేవతకి పొంగలి పెట్టాలనుకుంటోంది. నీకు జ్వరం తగ్గకపోవడంతో ఆ అమ్మ ఆగ్రహం నీ మీద తగ్గించడానికి మొక్కుకుందంట అప్పుడు అని అవని అనడంతో సైలెంట్ గా రూమ్ బయటకు వెళ్ళాడు రామ్. ఆ రోజు తను అవనితో బయటకు వెళ్ళడానికి ప్లాన్స్ వేసుకున్నాడు, కానీ ఇంకా దేవుడి విషయంలో ఏం మాట్లాడలేకపోయాడు. అందులో తమ ఊరి గ్రామదేవత చాలా శక్తివంతమైనది కావడంతో సరే అని ఆ రోజు కార్ రెంట్కి తీసుకుందాం అని రామ్ చెప్పడంతో ఏం ఆలోచిస్తున్నావు అంది అవని. ఏం లేదని డోర్ లాక్ చేసి బెడ్ పై వాలాడు రామ్. రామ్ పాదాలు నొక్కుతూ వేళ్లు విరిచిన అవనిని చూసి అబ్బా రిలీఫ్ గా ఉందే బాబు అన్నాడు రామ్ కళ్ళు మూసుకుంటూ. అంత నొప్పులు ఉంటే చెప్పొచ్చు కదరా అంది అవని. నువ్వే అలసిపోతుంటే ఏమని చెప్పేదే అని రామ్ అనడంతో పాదాలతో పాటు కాళ్ళు కూడా ఒత్తేసి తన పాదాలు రామ్ ముందు పెట్టింది అవని. అదే అనుకున్నా, ఇంకా పెట్టలేదే అని ముందుకు వంగి అవని బొటన వేలు కొరికేసి ఆమె కాళ్ళ వేలు విరిచాడు రామ్. ఇంత కరెక్ట్ గా ఎలా విరుస్తావురా అంది అవని కళ్ళు మూతలు పడుతుంటే. దాంతో రామ్ నవ్వుతూ చిన్నప్పుడు ఒక పొట్టి పిల్ల కాళ్ళు నొప్పులు వచ్చేంత వరకు ఆడి కాళ్ళు నొప్పులని ఇలాగే నా ఒడిలో కాళ్ళు పెట్టేది. అప్పటి నుంచి అలవాటు అయ్యిందని రామ్ చెప్పడంతో ఆ పొట్టి పిల్ల తనే అని అర్థమైన అవని నవ్వుతూ ఇంకా గుర్తుందరా నీకు అని ప్రేమగా చూస్తుంటే మన మధ్య జరిగిన ప్రతి చిన్న విషయం ఇక్కడ స్టోర్ అయిపోయిందే అన్నాడు రామ్ తన తలపై చేయి పెట్టి చూపిస్తూ. ఆ మాటలకు అవని అందంగా నవ్వడంతో ఇలా నవ్వుతూ కనపడిన కళ్ళకి జీవితాంతం అని రామ్ అనడంతో అవని ముందుకు వంగి రామ్ నుదుటిన ముద్దు పెట్టింది. తన చేతిలో ఉన్న అవని పాదాలు రెండు చుట్టేసి ఆమె కాళ్ళ వేళ్ళకి ఉన్న మెట్టులు చూసి దానికి ఉన్న మువ్వలని ముద్దాడి ఆమె కాళ్ళపైకి చేరాడు రామ్. ఆమె కాళ్ళకి ఉన్న వెండి పట్టీల దగ్గర నుంచి ముద్దాడుతూ పైకి చేరిన అతనికి నున్నగా ఉన్న ఆమె కాళ్ళ పిక్కలను చేతితో నొక్కుతూ నైటీ పైకి జరుపుతుంటే రామ్ చేతిని పైకి జరగకుండా పట్టుకొని చాలా అలసిపోయావురా అంది అవని చిన్నగా చెబుతూ.
ఏంటి పని పనికే అలసిపోయానా అని అవని చేతిని జరిపి ఆమె మోకాళ్ళు దాటి పైకి పెదవులను పాకిస్తూ అలుపన్నది నీ చెంతన మాత్రమే తెలుసుకోగలనని మన మొదటి కలయికలోనే అర్థమైంది అంటున్న రామ్ మాటలకి సిగ్గుతో బుగ్గలో మందారాలు పూయించుకుంది అవని. తల పూర్తిగా కిందకి దించేసిన అవనిని చూసి తెల్లటి అరటి బొద్దెల్లాంటి ఆమె తొడలని తన చేతులతో నొక్కేస్తూ కూర్చొని ఉన్న ఆమెని ముందుకు లాగడంతో బెడ్ పై వెనక్కు వాలింది అవని. అవి నీ బుగ్గలు ఎందుకే ఎర్రగా అయిపోయాయి అంటూ ఆమె బుగ్గలపై ముద్దు పెడుతూ అడుగుతున్న రాంభుజంపై కొడుతూ ఏం మాట్లాడలేదు అవని. నువ్వు నార్మల్ గా ఉన్నప్పుడు కన్నా ఇలా సిగ్గుపడుతున్నప్పుడు కంట్రోల్ చేసుకోవడం కష్టమే అంటూ తన చెంపపై ఉన్న అవని చేతి వేళ్ళని ముద్దాడుతూ నైటీ లోపల నుండి చేతులతో ఆమె నడుముని చుట్టేశాడు రామ్. సైలెంట్ గా ఉన్నావేంతే అని ఆమె మెడపై ముద్దు పెడుతూ నైటీకి ఉన్న బటన్ పీకేశాడు. నువ్వు మాట్లాడే మాటలకి ఏమని సమాధానం ఇవ్వాలి అని అవని గొనుగుతూ ఉండడం విని నువ్వు ఏం మాట్లాడినా నేను వింటానే అని ఆమె మెడపై ముద్దు పెడుతూ నైటీని అవని నుంచి వేరు చేయాలని చూశాడు రామ్. రామ్ లైట్ ఆఫ్ చేయి అంది అవని రామ్ రెండు చేతులు పట్టుకొని. ఇప్పుడు దాంతో ఏం పని అని రామ్ చిరాకుగా అడగడంతో నువ్వు లైట్ ఆఫ్ చేస్తావా చేయవా అని తనని బెదిరిస్తున్న అవనిని సీరియస్ గా చూసి నీకుందే నా చేతిలో అని ట్యూబ్ లైట్ ఆఫ్ చేసి డిమ్ లైట్ ఆన్ చేశాడు. మసక వెలుతురులో కూడా భార్య అందాలు కళ్ళకి కనువిందు చేయడంతో వెంటనే ఆమె నుంచి నైటీ దూరం చేశాడు రామ్. ముడివేసిన జుట్టు నుంచి చిన్న చిన్న హెయిర్స్ అవని ఫేస్ పై పడడం చూసి నవ్వుతూ ఆమె హెయిర్ తీసి చెవి వెనక సర్దుతూ ఆమె పెదవులు అందుకున్నాడు. రామ్ మెడపై ఉన్న చేత్తో నిమురుతూ అవని తన సహకరణ తెలపడంతో ఇద్దరి పెదవులు పోటీ పడుతుంటే ఇద్దరిలోని ఆవేశం హద్దులు దాటింది. ఆమె పెదవులు వదిలి రఫ్ గా ఆమె మెడపై ముద్దుల వర్షం కురిపించాడు రామ్. ఏమాత్రం రామ్ని ఆపకుండా అతని తలని మరింతగా తన వైపుకి అదుముకుంది అవని. అతని పెదవులు మెడని వీడి ఆమె పరువాలకై పరుగులు తీస్తుంటే అవని కళ్ళు పెదవులు ముడుచుకుపోయాయి సిగ్గుతో. తన శరీరాన్ని తడిమేస్తున్న అవని చేతులను బంధించి ఆమె పరువాలని పెదవుల మధ్య బంధించిన రామ్ పరువాలని వీడి కిందకి జారుతూ ఆమెని గమనించి నడుముపై వాలిపోయాడు. సడన్ గా రామ్ చేతులు తనని వదలడంతో అయోమయంగా చూసింది అవని. ఈ రోజుకి ఎన్ని డేసే అన్నాడు రామ్. 5 days అంది అవని చిన్నగా పక్కకు చూపులు తిప్పి. బ్లీడ్ అవుతోంది కదా అని రామ్ సీరియస్ గా అడగడంతో లైట్ గా రా అని రామ్ కోపం తెలిసిన తనకు పీరియడ్స్ వలన వచ్చిన మూడ్ స్వింగ్స్ కి రామ్ దూరం తట్టుకోలేకపోయింది అవని. తనలో ఒక్కసారిగా ఎక్కిన మత్తు వీడటంతో ఇడియట్ అని అవనిని తిడుతూ బలవంతంగా నైటీ వేశాడు రామ్. రామ్ తన ఫీలింగ్స్ పట్టించుకోకుండా ఉండడంతో అవని రామ్ కి ఆపోజిట్ గా తిరిగి కళ్ళు మూసుకుంటే దీనిలో కొత్తగా మూడ్ స్వింగ్స్ కూడా మొదలైనట్లు ఉన్నాయి. అది కూడా ఇక్కడే మొదలవ్వాలా అని గొనుగుతూ అవని చుట్టూ చేతిని వేసి తన వైపు లాక్కున్నాడు రామ్. వదులురా అంది అవని మోచేత్తో రామ్ కడుపులో పడుస్తూ. నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర రాదే. ఇప్పుడే కష్టంగా నా ఫీలింగ్స్ కి అడ్డుకట్ట వేశాను. నీ ఆరోగ్యం కోసం నువ్వు ఆలోచించవా అని ప్రేమగా ఆమె తలపై ముద్దు పెట్టి అవని తన వైపు తిరగకపోవడంతో వెనక నుంచే హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు రామ్. అప్పటి వరకు ఉన్న కోపం అతను చూపించే ప్రేమకు తగ్గడంతో చిన్నగా రామ్ వైపుకి తిరిగింది అవని. అప్పటికే నిద్రలోకి జారుకున్న రామ్ నుదుటిపై ముద్దు పెట్టి ఇలాగైతే ఎలా వేగాలిరా నీతో? నా గురించి నాకన్నా ఎక్కువ ఆలోచిస్తున్నావని రామ్ ఆలోచనలతోనే నిద్రలోకి జారుకుంది అవని అతని కౌగిళ్లలో. ఉదయం లేచి రామ్తో కావాలనే మాట్లాడకుండా నటించింది. బాలు వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చేయడంతో బాలు వాళ్ళ అమ్మ రావడంతో బాలుకి ఫోన్ చేశాడు రామ్.
చెప్పన్నా అని బాలు అంటే కంపెనీ అడ్రస్ చెప్పి, ఈ కంపెనీలో మా ఫ్రెండ్ శ్రీను వర్క్ చేస్తున్నాడు బాలు. వేకెన్సీస్ ఉన్నాయని నీకోసం అడిగితే చెప్పాడు. ఈరోజు అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళు. వాడి నెంబర్ నీకు సెండ్ చేస్తా. అక్కడ వాడు ఏదైనా హెల్ప్ చేస్తాడని రామ్ అనడంతో సరే అన్నా అని కాల్ కట్ చేశాడు బాలు. పైకి అరుస్తాడు కానీ ఎవరైనా సహాయం అడిగితే కాదనకుండా చేసే మనస్తత్వం రామ్ది. మొదటి నుంచి తనకు కాలేజీ విషయంలో, చదువుల్లో డబ్బు పెట్టకపోయినా తన వల్ల అయిన సహాయం చేశాడు రామ్. వాళ్ళ నాన్న ఆరోగ్యం చెడిపోయాక అడిగిన వెంటనే మెడికల్ షాప్లో తనని సహాయంగా పెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా తను అడగకుండానే తన కోసం ఆలోచిస్తున్న రాంపై అభిమానం, గౌరవం ఓ మెట్టు పెరిగింది బాలులో.